అట్లా రాయడం నా వల్ల కాదు. మనోడు అది దాని మెయిన్ రీజన్ అది. ఎట్లాగో నేనైతే ఇట్లా రాయలేను, ప్రొడ్యూస్ చేద్దామని చేసిన. అండ్ నాకు ఒకటి ఏం అర్థమైందంటే, ఈ ట్రైలర్ వర్క్ నడుస్తున్నప్పుడు యాక్చువల్లీ కామెడీ ఫిల్మ్కి ట్రైలర్ కట్ చేయడం చాలా కష్టం. పెద్ద ఎజెండా ఏమి ఉండదు కామెడీ ఫిల్మ్లో. ఎంటర్టైన్మెంటే మొత్తం నవ్వేయడమే ఎజెండా ఉంటుంది కాబట్టి. సో అది ఎట్లయితే షేప్ అయిందో ట్రైలర్, ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ యాక్చువల్లీ. అంటే సినిమా మొత్తం ఒక 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 ఫ్లోలో ఉంది, ఒక 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 రన్లో ఉంది కామెడీ. సో దాన్ని ఎక్కడ కట్ చేయాలో కూడా అర్థం అవ్వలేదు. చాలా టఫ్ అయింది ట్రైలర్ కట్ చేయడం, రైట్? ట్రైలర్ మొత్తంలో ఉపేంద్ర గారి క్యారెక్టర్ కొంచెం కొత్తగా కనిపిస్తుంది. అండ్ ఆయన చుట్టే తిరిగేలాగా కనిపిస్తుంది. ఆయన రోల్ ఎలా ఉండబోతుంది సార్ సినిమాలో? చూడండి, సినిమా చూడండి, బాగుంటుంది. ఓకే సార్, వన్ మోర్ క్వశ్చన్. ప్రభాస్ గారు చాలా మందికి ప్రమోషన్స్లో హెల్ప్ చేస్తూ ఉంటారు. సో మీరు కూడా రాజాసాబ్ టైంలో ఒక ఇంటర్వ్యూ హోస్ట్ చేశారు. సో ఈ సినిమాకి ప్రభాస్ గారి కంట్రిబ్యూషన్ ఎలా ఉండబోతుంది? అంటే మనోడి పేరు సుమంత్ ప్రభాస్. సో ఆబ్వియస్లీ నేను ప్రామిస్ చేసిన ఒకసారి ఖచ్చితంగా కల్పిస్తాను. పెద్ద ఫ్యాన్. ఓకే, ఉంది అన్న అపాయింట్మెంట్ ఇచ్చిందంట. అయితే ఒకసారి కలుస్తాం. నేను కూడా ఉంటాడా. సో అది మర్చిపోయినా. అంటే మామూలుగా ఎట్లా ఉంటుందంటే, పెద్ద హీరోలకి మా ట్రైలర్ రిలీజ్ చేయండి, మా టీజర్ రిలీజ్ చేయండి అడుగుతుంటారు. మామూలుగా జరిగే సినారియో అది. మేమేం అడగాలి, అన్ననే పెట్టిండే మస్తు ఉంది పాట అని చెప్పి. ఓకే, అంటే మీరు డైరెక్ట్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ డైరెక్ట్ చేస్తున్నందుకే తెలుస్తుంది కదా. ఈ డైరెక్టర్ ప్రొడ్యూస్ చేస్తున్నందుకు తెలుస్తుంది, అంతే కదా. సందీప్ గారు హాయ్. ఏదో ఒకటి కావాలి నాకు నీకు కదా. సందీప్ గారు హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఎప్పుడు సీరియస్ మోడ్లో ఉంటారు ఇంటర్వ్యూస్లో కానీ ఒక చిన్న ఒక ఇంటర్వ్యూలో కూడా ప్రణయ్ గారిని ఒక లుక్ ఇస్తారు, సీరియస్ లుక్. అది వైరల్, ఇప్పటికీ వైరల్ అవుతుంటుంది. బట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మీరు ఫన్ మోడ్లో కనిపిస్తున్నారు. చెప్తా, అది టీఎన్ఆర్ గారి ఇంటర్వ్యూ. అదా ఏమైందంటారో నాకు బాగా గుర్తు. ఆ ఫ్యాన్ పిచ్చి పిచ్చి సౌండ్ చేస్తుంది. ఆ సౌండ్ ఎక్కడ రికార్డ్ అయితేనే ఫ్యాన్ బంద్ చేశారు వాళ్ళు. మొత్తం వెనక కుర్తా దడుస్తుంది. ఆ చికాకులు, నా చికాకులు ఇట్లా చూసేసరికి మీకు ఏదో అనిపించింది, అందులో ఏం లేదు. మేబీ అది ఇప్పటికీ అంటే చాలా మెయిన్స్ లో గట్ట కనిపిస్తుంటాయి. అన్నింటి మస్తు భయం ఉంది, నాకంటే పెద్ద అట్లాంటిది ఏం లేదు. సో అంటే ఒక ఫన్ మోడ్ లో కనిపిస్తున్నారు వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు. సినిమా ఈ ఫిలిం ఎఫెక్ట్ అంతా అదే రిఫ్లెక్ట్ అయిందా సినిమా ఎఫెక్ట్? మన వాళ్ళు యాక్టింగ్ ఎఫెక్ట్, స్పెషల్లీ ఫ్రెండ్స్ మాత్రం మర్చిపోరు మీరు. అంటే అదే అంటున్నా కదా, మళ్ళీ చింపేసారు. ఫిలిం చూస్తున్నట్టు లేదు. సినిమాటిక్ అడ్వాంటేజ్, యూజువల్లీ ఎనీ ఫిలిం పీపుల్ విల్ టేక్ ఏ సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకుంటారు. జంప్ కట్కి దీనికి సినిమాటిక్ అడ్వాంటేజ్ చాలా తక్కువ తీసుకుంటారు. అది కూడా ఒక పాయింట్ నాకు బాగా నచ్చింది. సినిమాటిక్ అడ్వాంటేజ్ తీసుకోకుండా రాయడం చాలా కష్టం ఈ రోజుల్లో. సో యాక్చువల్లీ కొంచెం బిగ్ బడ్జెట్ ఫిలిమ్స్, పెద్ద ఫిలిమ్స్ అన్నీ కొంచెం ఈ మధ్య పోస్ట్పోన్ అవుతున్నాయి. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తున్నారు, తర్వాత మారుతున్నాయి. స్పిరిట్కి వచ్చేసరికి మీరు మార్చ్ చేశారు. సో యాజ్ ఆఫ్ నో ఆ డేట్ ఏ ఉంటుంది? ఉంటుంది. సో నో చేంజెస్ సార్? ఏది ఇట్లా అవుతున్నారు అందరూ? ఉంటుంది చూడు. అంటే మేము అందుకే వేసుకున్నాం కదా ఉత్తరేంది. నీ డౌట్ ఏంటి అసలు? అంటే కొన్ని పోస్ట్పోన్మెంట్లు అవుతున్నాయి కదా చాలా బిగ్ ఫిలిమ్స్. సో యాజ్ ఆఫ్ నో ఎలా ఉంది షెడ్యూల్ అని? ఎప్పుడు బాగానే ఉంది. అంటే నేను మస్తు 50 days చేసినాము, ఇంకో 65 days ఉంది. విల్ బి డన్. టైంకి వస్తాం. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. సందీప్, సేమ్ కంటిన్యూషన్ టు ద సేమ్ థింగ్. అంటే లైక్ యూ మెన్షన్ డేట్, ఓకే March 5th ఖచ్చితంగా వస్తాం అని చెప్పేసి. బట్ యూ హ్యావ్ ఏ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ రాజమౌళి గారు. అండ్ ఆయనది కూడా సేమ్ April వస్తుంది వారణాసి అనే సినిమా. సో రెండు కూడా